హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రుచికరమైన మొక్కజొన్న వడలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి చాలా సులభంగా మరియు త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వడలు టీ టైమ్ స్నాక్స్గా మరియు అలాగే స్టార్టర్స్గా కూడా చాలా చాలా బాగా నచ్చుతాయి. 4 రోజుల పాటు మంచిగా నిల్వ ఉండే మొక్కజొన్న గారెలు మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్నల్ని ముప్పావంతు వరకు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక పావంతు మొక్కజొన్నల్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఆ పావంతు మొక్కజొన్నల్ని కూడా ఇందులో మిక్సీ జార్లో వేసేసుకొని కారానికి తగినన్ని పచ్చిమిర్చి, ఒక 6-7 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పొట్టు తీసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ముందుగా మనం గ్రైండ్ చేసిన మొక్కజొన్నలు అలాగే ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి పేస్ట్ కూడా అంతా కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న కారాన్ని మంచిగా మొక్కజొన్న పిండిలో చక్కగా అంతా కూడా వేసి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ముందుగా అయితే మిక్సీ జార్లో కారం అంతా ఈ పిండిలో వేసేసుకోవాలి. వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. పంటికి తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా జీలకర్ర వేయడం వల్ల. ఇందులో ఉల్లిపాయ, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కానీ ఒక 2 రోజులు లేదా నెక్స్ట్ డే వరకు నిల్వ ఉండాలి అంటే ఉల్లిపాయ వేయొద్దు. ఇలా ఉల్లిపాయ వేయకుండా ఓన్లీ కరివేపాకు, జీలకర్ర మళ్ళీ వేసేసుకొని మంచిగా పచ్చికారం, వెల్లుల్లితో ఇలా పిండి ముద్దని కలుపుకున్నామంటే గనక ఒక 4 రోజుల పాటు చక్కగా ఫ్రెష్గా భలే టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా మంచిగా 2 రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయన్నమాట. పిల్లలకి ఇలా చేసి పెడితే టీ టైమ్ స్నాక్స్లో మంచిగా తినొచ్చు. ఇప్పుడు వేడివేడి ఆయిల్లో మంచిగా ఇలా గారెల్లాగా ఒత్తుకొని వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాల్చుకోవాలి. కానీ మొత్తం ఎర్రగా కాల్చుకోకూడదు. ఫస్ట్ అయితే ముందుగా ఒక 60% ఇలా వేగిన తర్వాత తీసి మళ్ళీ వేడివేడి నూనెలో ఇవన్నీ మళ్ళీ ఒకసారి వేసి మంచిగా అటు ఇటు తిప్పేసుకుంటూ కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తొందరగా కలర్ చేంజ్ అవుద్దండి. క్రిస్పీగా మనకి వడలు ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. ఇలా కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి వడలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చికెన్, నాన్ వెజ్ కర్రీస్లో చాలా చాలా బాగుంటుంది.